వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఫ్రెండ్స్. ఇదిగోండి, మేమంతా ఇప్పుడే బోట్ ఎక్కడానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మా బోటు ముందు భాగం చూసారా? ఎంత పెద్దగా రాయల్గా ఉందో. బోట్ ఎక్కే ముందు నిలబడి కొన్ని సూపర్ విజువల్స్ షాట్స్ రికార్డ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బోటు లోపల అడుగు పెట్టగానే అబ్బా, చాలా స్పేసియస్గా ఉంది. పైన ఓపెన్ డెక్, కింద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. టూరిస్టులంతా వాళ్ళ సీటుల్లో సెటిల్ అవుతున్నారు. మేము కూడా ఒక మంచి వ్యూ ఉన్న సీట్ చూసుకొని కూర్చున్నాం. నెమ్మదిగా బోట్ సైరన్ మోగింది. గోదావరి అలలపై మన ప్రయాణం మొదలైంది. బోట్ అలా స్టార్ట్ అవ్వగానే మాకు టూరిజం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. పొద్దున్నుంచి జర్నీ కదా, ఫుల్ ఆకలిగా ఉంది. ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఇడ్లీ, ఒక గారె, ఆ పక్కన ఒక గరిటె ఉప్మా, కొద్దిగా చట్నీ ఉన్నాయి. టేస్ట్ విషయానికి వస్తే వేడివేడిగా ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉందండి, కాదనలేను. కానీ క్వాంటిటీ విషయానికి వస్తే బాబోయ్, చాలా అంటే చాలా తక్కువ పెట్టారు. మాకైతే అస్సలు కడుపు నిండలేదు. ఎంత లాంగ్ ట్రిప్ వచ్చేటప్పటికి ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీ ఇస్తే బాగుండేది అనిపించింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ట్రిప్‌కి ప్లాన్ చేస్తే మాత్రం మీ వెంట కొన్ని ఎక్స్‌ట్రా స్నాక్స్ లేదా బిస్కెట్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి. లేదంటే ఆకలితో అల్లాడిపోవలసిందే. టిఫిన్ ముగించేసి అలా బోట్ పైభాగానికి, డెక్ మీదకి వచ్చాం. అబ్బా! ఏం వ్యూ అండి! చుట్టూ దట్టమైన కొండలు, మధ్యలో విశాలంగా ప్రవహిస్తున్న గోదావరి నది. బోటు వేగంగా వెళ్తుంటే నీళ్లు వెనక్కి విరజిమ్ముతూ వస్తున్న దృశ్యం కెమెరాలో అద్భుతంగా రికార్డ్ అయింది. చల్లటి గాలి ముఖానికి తగులుతుంటే ప్రయాణంలో ఉన్న అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం లాంటిది. కెమెరాను ఏ యాంగిల్లో తిప్పినా ఒక బ్యూటిఫుల్ పిక్చర్లా కనిపిస్తుంది. గోదావరి అందాలు చూస్తూ అలా ముందుకు సాగుతున్నాం. కానీ బోట్లో కేవలం ప్రకృతి మాత్రమే కాదు, బోట్ లోపల అసలైన హంగామా స్టార్ట్ కాబోతుంది. అదిరిపోయే సౌండ్ సిస్టమ్, డ్యాన్సులు ఉండబోతున్నాయి. ఆ విశేషాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.